మెగాస్టార్ చిరంజీవి గారు ఒక విషయాన్ని ప్రజలతోనూ ఫ్యాన్స్తోనూ పంచుకున్నారు. హనుమంతుని విగ్రహం మీద వాళ్ళ ఇంట్లో ఉన్న పూజ గదిలో హనుమంతుని విగ్రహం మీద సూర్యకిరణాలు పడి డౌన్ అవుతూ విషయాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకొని ఆయన భక్తిని ప్రజలకు కూడా తెలియజేశారు. చిరంజీవి గారు హనుమంతుడి స్వామి అంటే ఆయనకి ఎంత గొప్ప భక్తి అనేది, ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తే పూజ గదిలో సూర్యకిరణాలు పడేటట్టుగా సెట్ చేసి పెట్టుకుంటారు ఆయన బిల్డింగుల్లో. వద్దన్నా కూడా ఆయన 4-5 ఫ్లోర్లు ఉంటాయి, ప్లస్ డూప్లెక్స్ అయి ఉంటుంది. అలాంటిది పూజ గది ఎట్టుంటుంది, ఫస్ట్ ఫ్లోర్లోని గ్రౌండ్ ఫ్లోర్లోనే పూజ గది ఉంటుంది. దాంట్లో సూర్యకిరణాలు పడేటట్టుగా టెక్నాలజీని యూజ్ చేసి ఆ కన్స్ట్రక్షన్ అద్భుతంగా కట్టించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని ప్రజలతో పంచుకుంటడం ఎంత గొప్ప విషయం. హనుమంతుడి మీద పూజ గదిలో వచ్చి సూర్యకిరణాలు పడేటట్టుగా టెక్నాలజీని యూజ్ చేసి కట్టుకోవడం గొప్ప విషయం. దాన్ని ప్రజలకు పంచుకున్నారు. ఇలా జరిగింది హనుమంతుని జయంతి రోజే అననేసి. అది ఈరోజే కాదు, ప్రతిరోజు పడేటట్టుగా ఉంది. లేదా ఇలా ఏదన్నా మాసాలు 6 నెలలకు ఒకసారో 6 నెలల తర్వాత అలా. ఎందుకంటే సూర్యుడు డౌన్ అయ్యి సూర్యుడు ప్రవహించేప్పుడు కొంచెం వరకు వెళ్తుంది. అలా టెక్నాలజీని యూజ్ చేసి పెట్టుకున్నారు చూడు చిరంజీవి గారు. చాలా గొప్ప విషయం. దీన్ని ప్రజలతో షేర్ చేసుకున్నారు. ఆయన షేర్ చేసుకున్నది ఈ అద్భుతమైన దృశ్యాన్ని నేను ప్రజలతో పంచుకుంటున్నారనేది. అది టెక్నాలజీ కూడా. టెక్నాలజీని యూజ్ చేసి సూర్యకిరణాలు తన ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉన్న హనుమంతుని స్వామి మీద పడేటట్టుగా చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అంత ఖర్చు పెట్టి చేయించడం అనేది. మామూలుగా పూజ గది అంటే పెద్ద గది పెట్టేసి ఉంటే పక్కన పెట్టేస్తారు తప్ప, రోజు పూజ చేసుకుంటారు తప్ప, ఇలా ఆలోచించి ఈ ఆలోచనని టెక్నాలజీ ద్వారా దాన్ని అలా చేయించుకోవడం అనేది చాలా గొప్ప విషయం చిరంజీవి గారు. అది కూడా ప్రజలతో పంచుకోవడం కూడా ఇంకా గొప్ప విషయం.